మైలారం పారిశ్రామిక ప్రాంతంలోని బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత 25 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యం వాళ్ళ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కార్మిక చట్టాలు ఉల్లంఘన చేసి వాళ్ళ కార్మికుల యొక్క శ్రమదోపిడికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికుల సంక్షేమం కానీ హక్కులు కానీ పట్టించుకునేటటువంటి పరిస్థితిలో లేదు. యూనియన్ పెట్టుకున్నందుకు వాళ్ళ 5 మంది కార్మికులని నిర్దాక్షిణ్యంగా తొలగించింది, నిరంకుశంగా వ్యవహరిస్తుంది. వాళ్ళ ప్రజాస్వామిక పద్ధతిలో కార్మికులు తమ నిరసన తెలియజేస్తూ ఉంటే దాన్ని కూడా సహించలేక కార్మికుల మీద బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే ఇవాళ కార్మికులు కోరుకుంటున్నది ఏంది? ఇవాళ న్యాయమైనటువంటి డిమాండ్, ఇవాళ గొంతమ్మ కోరికలు కాదు, ఇవాళ వేతన ఒప్పందం చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. తొలగించిన కార్మిక చట్టాలను అమలు చేసి వాళ్ళ సంక్షేమం ఏదైతే కార్మికుల యొక్క సంక్షేమం ఉందో అది అమలు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇవి గొంతమ్మ కోరికలు కాదు, ఇవి చట్టబద్ధంగా నెరవేర్చవలసినటువంటి ఇవాళ యాజమాన్యం మండిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఉంటుంది. ఈ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ప్రభుత్వ అధికారులు 25 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు ఏం